తమ గ్రామాన్ని ఆర్&ఆర్ ప్యాకేజీ క్రింద తరలించాలని డిమాండ్ చేస్తూ గణపురం మండలం కొండంపల్లి గ్రామ రైతులు నిరసన చేపట్టారు. తమ గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ మాధవరావుపల్లిలో గల ఓపెన్ కాస్ట్ 3 ముందు రైతులు ధర్నా చేశారు. ఓపెన్ కాస్ట్ నుండి బొగ్గు తీసుకెళ్తున్న లారీలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ధర నిర్ణయం కాకముందు సింగరేణి సంస్థకు కొండంపల్లి గ్రామ రైతులు సుమారు 900 ఎకరాల వ్యవసాయ భూమిని ముందుగానే అప్పచెప్పడం జరిగిందని, సంస్థకు మొదటి నుండి కొండంపల్లి గ్రామ రైతులు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కొండంపల్లి గ్రామాన్ని సింగరేణి సంస్థ త్వరగా ఆర్&ఆర్ ప్యాకేజీ కింద తరలించాలని, అదేవిధంగా వైద్య సదుపాయాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ నుండి వస్తున్నటువంటి దుమ్ము ధూళితో వృద్ధులు, పిల్లలు, యువకులు సైతం ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా సింగరేణి సంస్థ స్పందించడం లేదని రైతులు వాపోయారు. జీఎంను కలవడానికి వెళ్తే రైతులను బెదిరింపులకు గురి చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు రైతులు ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ 3కి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో కొండంపల్లి, నాగరంపల్లి ప్రాంత రైతులు కూడా తమ సమస్యలను చెప్పుకోవడం కొరకు సింగరేణి జీఎంను కలిస్తే చులకనగా మాట్లాడుతూ జీఎం కార్యాలయం నుండి వెళ్లగొట్టడం జరిగిందని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అన్ని విధాలా సహకరిస్తున్న రైతుల పట్ల సింగరేణి జీఎం ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని, వెంటనే కొండంపల్లి గ్రామాన్ని తరలించి సింగరేణి సంస్థ ద్వారా వచ్చేటువంటి ప్యాకేజీని త్వరగా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు OC3 కొండంపల్లి భూ నిర్వాసితులం తరఫున మేము అందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే, కొండంపల్లె ఊరికి ఆర్&ఆర్ సైట్ అనేది చూపించి మినిమం 2 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల నుండి ఇక్కడ ఆర్&ఆర్ ప్యాకేజ్ అనేది మా ఊళ్ళో డిసైడ్ చేసింది లేదు, మాకు ఆ సైట్ను డెవలప్ చేసింది లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, మా ఊరిలో ఉన్న రైతుల భూములన్నీ సింగరేణి వాళ్ళు తీసుకున్నారు. ఈ సింగరేణి సంస్థకు మేము అడ్వాన్స్ ఇచ్చి కూడా సంవత్సరం తర్వాత డబ్బులు తీసుకోవడం జరిగింది. అట్లా చేస్తుండగా మా కూలీలు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ కూలీలు, ఎస్సీలు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, అక్కడ ఉన్న సైట్ అంతా పోయేసరికి వాళ్ళకు పని దొరకని పరిస్థితి. వాళ్ళకు పని కావాలంటే పక్క ఊళ్ళకు కూలికి వెళ్ళడం, ఆటోలలో పోవడం జరుగుతుంది. లేదు సింగరేణి వాళ్ళు ఏమన్నా నౌకరిస్తారంటే మీరు ల్యాండ్ లూజర్లా అని అడుగుతారు. ల్యాండ్ లూజర్లా అని అడిగితే వాడు కూలి చేసుకొని బతికేటోడు, వాడి ల్యాండ్ లూజర్ ఎక్కడ ఉంటుంది, ల్యాండ్ ఎక్కడ ఉంటుంది, వాడిని ఇల్లు పోతేనే ల్యాండ్ లూజర్. ఇట్లా ఈ సింగరేణి సంస్థ మా ఊరి మీద మరీ ఇప్పుడు వచ్చిన జీఎం గారు ఎవరైతే ఉన్నారో మా పక్షాన 1% సపోర్ట్ చేయడం లేదు. అసలు ఎందుకు చేయడం లేదు? ఆయన ఇన్ని జీఎంలలో పోయిన జీఎంలంతా ఏంది, అసలు ఈయనేందన్నది మాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు. నౌ స్టిల్ మేము వచ్చి ఇక్కడ ధర్నా కూర్చున్న క్రమంలో ఇక్కడ నుండి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళిపోతుండే తప్ప అసలు మీ ప్రాబ్లం ఏందా అని అడిగే పరిస్థితి లేదు. ఏందా అంటే ఆఫీస్కి వెళ్తే మీరు పోండి, కలెక్టర్ దగ్గర పోండి, కేసులు పెట్టుకోండి, ఆర్డీఓ దగ్గర పోండి, మాదే ఉందా మేము డబ్బులు ఇస్తామని మాట్లాడతారు. అంటే అసలు ఈ జీఎం గారి ఆలోచన ఏముంది? మేము ఇచ్చిన 1000 ఎకరాలలో ఇవాళ సంస్థ నడుస్తుంది, సంస్థలో బొగ్గు తీస్తాను, ఏదో పక్కూరు వాళ్ళకు నౌకర్లు ఇస్తారు. ఈ జీఎం గారు అసలు ఈ ఆలోచన విధానం, పోలీసు కేసు పెట్టడం ఏంది, బెదిరియడం ఏంది రైతులను, మాకు ఏం అర్థం కావడం లేదు. మేము ఏ కేసులకు కూడా భయపడేది లేదు. ఎన్ని రోజులైనా మీ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఇమ్మీడియట్గా ఆర్&ఆర్ సైట్ డెవలప్ చేయాలి. మా వ్యవసాయ భూములను ఇప్పటి 4 సార్లు డిఎల్ఎన్సీ మీటింగ్ కూర్చున్నాం, ఇప్పటి వరకు దాన్ని ఫైనల్ చేయాలి. ఇమ్మీడియట్గా రేటు ఫైనల్ చేసి మా ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి సర్వేలు చేసి, ఇంతకుముందు మాకు జీఎం గారు వచ్చిన కొత్తలో నెల రోజుల్లో మీ ఊరు పోతుందని మాకు టైం ఇవ్వడం జరిగింది. నెల పోయి ఇప్పుడు 6 నెలలు అయింది. అసలు ఎక్కడ పోతుంది ఇది? భూ నిర్వాసితులు సమస్యల మీద సింగరేణి సంస్థకు జీఎం గారి ఆఫీసుకు పోయి కానీ, లేదా వాళ్ళు ఈ మోక మీద మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి పోతే, జీఎం ఆఫీసుకు పోతే కూడా జీఎం గారు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి జీఎంలు ఎవరైనా కూడా రైతుల పట్ల మర్యాదగా మాట్లాడి కొంచెం గౌరవంగా ఉండేది. కానీ ఇప్పుడున్న జీఎం మాత్రం మేము ఇలాంటి జీఎంలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడలేదు. కనీసం పోయిన నెల 10వ తారీఖు అక్కడ కలెక్టరేట్ల ఆఫీస్లో రేటు డిసైడ్ కోసం అని పిలిస్తే పోయి తర్వాత పర్సనల్గా మిగులు భూముల గురించి ఒక 2-3 రైతులం పోతే 2 గంటలు అధికారుల మీటింగ్లు పెట్టుకొని అధికారుల ముందట రైతులను 2 గంటలు నిలబెట్టిండు. మీరు బాయి మీద ధర్నాకు కానీ, లేకపోతే మోక మీద బాయ్ ఆపడం కానీ, లేకపోతే లారీలు ఆపడం కానీ చేస్తే మీ మీద కేసులు పెడతా అని కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అంతేకాదు నగరంపల్లె రైతులు మాకు పైసలు పడలేదని చెప్పి వాళ్ళు కూడా ఆ పనులను అడ్డుకుంటాం, మేము మాకు న్యాయం జరగాలి, మాకు నష్టపరిహారం ఇవ్వాలని
నిలదీసి అడిగినందుకు వాళ్ళ మీద గన్పూర్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పడం జరిగింది. ఆ యొక్క రైతులు కూడా సంస్థ మీద పిటిషన్ ఇస్తే అప్పుడు కౌంటర్ పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఇరు వర్గాలకు ఎవరో కేసు పెట్టకుండా దాన్ని అట్నే ఉంచిండు. అంటే మాకు బాధలున్న వాళ్ళకు ఆ సంస్థ ఆఫీస్ దగ్గరికి పోయినప్పుడు జీఎం గారు ఓదార్చేది పోయి రెచ్చగొట్టే విధంగా, రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇదైతే మంచి పద్ధతి కాదనుకుంటాను. ఇంతకుముందున్న అధికారులు ఎవరు కూడా మమ్మల్ని పీఓలు కానీ జీఎంలు కానీ ఎవరు ఇట్లా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చిన జీఎం తోటే మాకు ఇదంతా కూడా మా యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నాను.